రోజు 8 డేస్ చేసేటప్పుడు ఇక్కడ మండ చైన్ ఉండేది పోయింది. బ్రేస్లెట్ రీసెంట్గా ఒక 1.5 year అయింది. బ్రాస్లెట్ పోయింది. పోతే అప్పటి నుంచి నేనే 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ పెట్టేసుకున్నా. ఏదైనా బంగారం ఉంటే గింటే ఇంట్లో పెట్టి ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు రిజర్వ్డ్గా ఉండేటక్కడ ఎక్కువ జనాలు లేని దగ్గర ఏదో ఒక 5 తులాలు 10 తులాలు వేసుకొని అలా వెళ్ళి కనబడి వచ్చేస్తుంటుంది. ఈ బ్రాస్లెట్ పోయిన దగ్గర నుంచి నాకే భయం వేసింది. ఇంకెవరు ఇప్పుడున్న రేట్లకి ఇంకా భయం చాలా భయం వేసి వదిలేసా. చైను ఉంగరాలు 2-3 ఉన్నాయి, పర్వాలేదు. బాగుందా సార్ మీ లైఫ్ ఇప్పుడు? ఇందాక చెప్పాను కదా మాటలో, బాగా సంపాదిస్తున్నారా సార్? బాగా సంపాదన అంటే సరిపోయినంత, మా ఈఎంఐలకు సరిపోయినంత. అన్ని ఈఎంఐలు ఉన్నాయా సార్? మరి ఇల్లు, అపార్ట్మెంట్, అదే అపార్ట్మెంట్ కొనుక్కున్నారు ఎప్పుడు? అప్పుడే కొనేసుకున్నారా? ఇది 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళు అయిపోయింది కొనేసుకుని. 4 ఏళ్ళు అయింది. నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే శివ, నా కొడుకు అందొచ్చాడు, మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. లక్కీగా మా కూతురు లాంటి కోడలు కూడా హెల్ప్ అయింది, తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇక నేను జబర్దస్త్లో ఉండి నెలకి మా వినోద్ గురించి చెప్పాలి ఇక్కడ. మా లేడీ గెటప్ వినోద్, చమక్ చంద్ర గారి టీంలో నెలకు ఎలా లేదన్న అబ్బాయి ద్వారా మనకి 20 ఈవెంట్లు వస్తాయి. వినోద్ ద్వారా కేవలం వినోదే ఇస్తాడు నాకు. ఇప్పుడు మేము జబర్దస్త్లో ఎవరికి అంటే ఇప్పుడు ఐపరాది టీం అని, సుడిగాలి సుధీర్ టీం అని, ఆటో రామ్ ప్రసాద్ టీం అని ఉంటాయి కదా. అలా మేమేంటంటే మేము ముగ్గురం కలిసి వ్యాన్ అని ఒక టీం పెట్టుకున్నాం. వ్యాన్ అంటే